నెక్స్ట్ మేజర్ డెవలప్మెంట్ ఏంటి? గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ అంటున్నారు. మా పబ్లిక్ సంగతి ఏంటి అనేది. పబ్లిక్ ఏంటి? హౌసింగ్లో ఏంటి మేజర్ ఎవరు? ఫార్మర్స్, ఎల్పిఎస్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్, ప్లాట్స్, అదంతా 5-6 సెక్టర్లో చేస్తున్నారు. ఏది? లేఅవుట్స్, టెండర్స్ ఫ్లోట్ చేశారు. మీరు ఇంకో షాకింగ్ ఫ్యాక్టర్, 1500 కిలోమీటర్ల రోడ్స్ ఉంటాయి. ఆ 5 జోన్స్లో లేఅవుట్స్లో ఇంటర్నల్ రోడ్స్ లెంగ్త్ మెజర్ చేసి 1500 కిలోమీటర్ లెంగ్త్ ఆఫ్ ద రోడ్స్కి టెండర్స్ ఫైనలైజ్ అయిపోయినాయి, కాంట్రాక్ట్స్ ఇష్యూడ్. కానీ ప్లీజ్ ఇక్కడే మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. లేఅవుట్స్ డెవలప్ చేయాలంటే దానికి యాక్సెస్ ఉండే గ్రిడ్ ఫార్మేషన్ మేజర్ రోడ్స్ అయిపోవాలి. మీరు పొలంలో ఇల్లు కట్టుకున్నారనుకోండి, పొలంలో ఇల్లు కట్టుకుంటే ఎట్లా చేరుతారు? ట్రాఫిక్ మొత్తం ఎట్లా వస్తుంది? మేజర్ పబ్లిక్ ఎట్లా వస్తారు? రాదు. కాబట్టి నా అప్పీలు, ఫార్మర్స్, రైతు సోదరులు కంగారు పడద్దు. ఎందుకంటే మొన్న చూసిన దాన్ని బట్టి ఏంటంటే టెండర్స్ అన్ని ఇష్యూ చేశారు, చిన్నగా వర్క్స్ బిగించేస్తున్నారు. కాబట్టి ఈ మేజర్ గ్రిడ్ ఫార్మేషన్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత, దాని కనెక్టివిటీ మీ లేఅవుట్కి కనెక్ట్ అయిన తర్వాత ఆటోమేటికల్లీ మీ లేఅవుట్ వర్క్ అనేది ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ప్రైవేట్ హౌసింగ్ ఎంకరేజ్ చేయడానికి హ్యాపీనెస్ట్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ గవర్నమెంటే టేకప్ చేసింది. ఎందుకు చేశారు? అమరావతిలో హౌసింగ్ ప్రాబ్లం లేకుండా గవర్నమెంటే ఇనిషియేటివ్ తీసుకుంది. అంటే గవర్నమెంటే కడుతుందని కాదు, గవర్నమెంట్ ఒక దారి చూపిస్తే ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఫాలో అవుతారండి.